హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన పోస్టులు ఎన్ని వస్తాయి అని ఈ కటింగ్ పెట్టి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. 30,000 పోస్టులు వస్తాయి అంట కదా, నిజమా కాదా, దీని మీద అప్డేట్ ఇవ్వమని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకుందాం, అసలు ఇది రియలా కాదా అని. అలాగే దీంతోపాటు ఒక అఫీషియల్ అప్డేట్ కూడా మనకి గ్రూప్ డీకి సంబంధించి ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ గ్రూప్ డీకి 10th పాసే ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడు మనకి ఈ కట్అవుట్ అన్నది ఒక పేపర్ కటింగ్ అనమాట. దైనిక్ జాగరణ్ సంథింగ్ ఒక పేపర్ కటింగ్. సో ఇందులో ఏమి ఇచ్చారో అన్నది నేను ట్రాన్స్లేట్ చేశాను అనమాట, అది చూపిస్తాను చూడండి ఇమేజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్లో అంటే, రిక్రూట్మెంట్ విల్ బి డన్ ఆన్ 30,000 పోస్ట్స్ ఇన్ రైల్వే. గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నారు. 30,000 పోస్టులు వస్తాయి 2026లో అన్నట్టు చెప్తున్నారు అన్నమాట. అండ్ కింద లైన్లోనే మనం చూసుకుంటే, గ్రూప్ డి ద బోర్డ్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్. సో వేకెన్సీ పోస్టులు ఎన్ని ఉన్నాయని గ్రూప్ డి బోర్డు అడిగింది అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడే మీకు అర్థం అవ్వాలి, ఈ రెండు కాంట్రడిక్టింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 30,000 పోస్ట్స్ వస్తాయని వాళ్ళే చెప్పేశారు, అండ్ కింద ఏమంటున్నారు, నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ అన్నవి ఎన్ని ఉంటాయి అని అడిగింది అని అయితే చెప్తున్నారు అనమాట. సో అందుకే మనం ఈ న్యూస్ పేపర్ని కంప్లీట్గా నమ్మద్దని నేను చెప్పను, కానీ పించ్ ఆఫ్ సాల్ట్ అంటే మనం 100% నమ్మడం కాకుండా చూడాలి. ఓకేనా? సో జరిగితే జరగచ్చు, బట్ కానీ 100% కన్ఫర్మ్ అన్నట్టు కాదు, అఫీషియల్ అప్డేట్ కాదు, అండ్ 100% ఇట్లా జరుగుద్ది అని కూడా అనుకోవద్దు. సో యాక్చువల్ అఫీషియల్ అప్డేట్ ఏంటంటే, బేసిక్గా August 5th మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది. బేసిక్గా ఏంటంటే, ఇండెంట్ కోసం అంటే రైల్వే ఎన్ని పోస్టులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి అడుగుతుంది అనమాట. ఫస్ట్ అన్నీ జోన్స్కి కానీ లేకపోతే పియూస్కి కానీ అడుగుతుంది, అసలు మీ దగ్గర ఎన్ని వేకెన్సీ పోస్టులు ఉన్నాయి ఏంటి అని. సో అటువంటి ఒక లెటర్ గ్రూప్ డీకి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ అయితే అయ్యింది. అయితే ఈ వేకెన్సీస్ ఎప్పటి వరకు అంట, 31st December 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ పంపమంటున్నారు. ఓకే? సో ఇందులో ఏమేమి పోస్టుల్లో, అసిస్టెంట్ ఎస్ఎన్టీ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, క్యారేజ్ అండ్ వ్యాగన్, లోకోషెడ్ డీజిల్, లోకోషెడ్ ఎలక్ట్రికల్, ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, పీవే, అలాగే టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్, టీఎల్ అండ్ ఏసీ, ట్రాక్ మిషన్, టీఆర్డీ, పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటైనర్. మోస్ట్లీ మీరు వీటిల్లోనే ఈసారి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నది చూడొచ్చు గ్రూప్ డీకి సంబంధించి. ఓకే? అండ్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఓకే, అయితే దీనికి సంబంధించి వాళ్ళు డేట్ ఏమి ఇచ్చారో చూద్దాం. డేట్ అన్నది వీళ్ళకి అసెస్మెంట్కి 6th to 14th August ఇండెంటింగ్ యూనిట్స్కి, అలాగే హెడ్ క్వార్టర్స్ అయితే 10th to 20th August వరకు ఇచ్చారన్నమాట డేట్. అండ్ ఇందులో మనకి 2024-25 నోటిఫికేషన్ సంబంధించిన వాళ్ళని తీసుకోవద్దన్నారు. ఓకే, ఇక్కడ మనకి బేసిక్గా వేకెన్సీస్కి పిలవటం అయితే జరిగింది, అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అడగటం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, వీళ్ళు పంపిస్తారు మా దగ్గర ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని, దాన్ని పైనుంచి అప్రూవ్ అయితే చేయాలి, అప్పుడు మనకి ఫైనల్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే? సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులకు వస్తాయి అంటే, మేబీ వాళ్ళు చెప్పినట్టు 30,000కి రావచ్చు, బట్ కన్ఫామ్గా చెప్పలేము. ఓకే? బట్ మోస్ట్ ప్రాబబ్లీ ప్యాటర్న్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మీద ఈసారి కొంచెం ఎక్కువే వచ్చేలా కనబడుతున్నాయి. అండ్ మీ ఉద్దేశంలో ఒకవేళ నిజంగానే 30Kనే వస్తాయి అనుకుందాం, మీ ఉద్దేశంలో ఇది మంచి నెంబరేనా, లేకపోతే మీ ఉద్దేశంలో అసలు ఎన్ని వేకెన్సీస్ రావాలన్నది కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది. అండ్ నాకు తెలిసి అయితే కనీసం ఒక 24 అలాగైతే వస్తాయని అయితే నేను మినిమం ఎక్స్పెక్ట్ అయితే అది చేస్తున్నాను. ఓకే? అండ్ ఇప్పటిదాకా వేకెన్సీస్ విషయంలో ఎంత అన్నది మనకి కన్ఫర్మ్ అయితే కాలేదు, జస్ట్ ఒక అసెస్మెంట్ మాత్రమే. అయితే ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎప్పుడు దీనికి సంబంధించి మనం చూడొచ్చు అంటే, అక్టోబర్లో మీరు దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఎగ్జాక్ట్గా వస్తాయన్నది మోస్ట్లీ అక్టోబర్కి మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత మీకు నోటిఫికేషన్ అన్నది ప్రాపర్గా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ రావచ్చు. సో మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇలా రావటంలో ఒక ప్రాబ్లం అయితే ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇది. ఓకే? సో 2025లో రావాల్సిన నోటిఫికేషన్, కానీ ఓపెనింగ్ డేట్ 2026లో ఉంది. అండ్ ఏజ్ చూడండి, 1/1/2026 అంటే January 1st 2026 తీసుకున్నారు. ఓకే? సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, నోటిఫికేషన్ అన్నది లాటరల్ పార్ట్లో, ఇయర్కి లాటరల్ పార్ట్లో అది కూడా
లేట్గా రావటం వల్ల మనం యాక్చువల్ 2025 నోటిఫికేషన్ ఇది రావాల్సింది, కానీ ఏజ్ అన్నది 26కి చూస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో మిస్టేక్ అన్నది స్టూడెంట్ సైడ్ నుంచి లేదు కాబట్టి ఏజ్ విషయంలో మాత్రం ఏ ఇయర్ నోటిఫికేషన్ అయితే దానికి సంబంధించింది తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసి అయితే ఇప్పుడు 2026ది ఇది కూడా స్టిల్ మీకు నవంబర్ డిసెంబర్లో ఒరిజినల్గా నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి యాక్చువల్గా 2027 అడిగే ఛాన్స్ ఉంది ఏజ్. ఓకే, 1 జనవరి 2027 అడిగే ఛాన్స్ ఉంది, బట్ నా ఉద్దేశంలో 26 అడిగితే బాగుంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా అప్డేట్. అంటే యాక్చువల్ అప్డేట్ ఏంటి, వేకెన్సీకి సంబంధించి ఇండెంట్ మాత్రమే అడిగారు, 30,000 పోస్టులు కన్ఫర్మ్ అయితే కాదు. ఓకే, అయితే మీకు ఇప్పుడు ఇదంతా ఇంపార్టెంట్ కాదు, మనకు మెయిన్గా కావాల్సింది రైల్వేకి సంబంధించి జాబ్ కొట్టాలి అని ఫిక్స్ అయినప్పుడు మీకున్న ఎలిజిబిలిటీ. అంటే ఇప్పుడు గ్రూప్ డి ఉంది, సపోజ్ 10th పాస్ అయితే చాలు. సో మీరు 10th పాస్ అయ్యి మీకు ఎలిజిబిలిటీ ఉంటే రైల్వేకి సంబంధించి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ గ్రూప్ డి. అందులో పోస్టులు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి మిగతా నోటిఫికేషన్స్తో పోలిస్తే. సో అటువంటి జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మనకి కట్ ఆఫ్స్ కూడా పెరుగుతున్నాయి, హార్డ్నెస్ పెరుగుతుంది. సో అలాంటప్పుడు ప్రిపరేషన్ కూడా అంతే స్ట్రాంగ్గా అయితే ఉండాలి. సో ప్రిపరేషన్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఎలా పడితే అలా ర్యాండమ్గా చదవటం కాకుండా ఆర్గనైజ్డ్గా ప్రాపర్గా చదువుకోవాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో కేవలం 899కి ఫుల్ 1 year వ్యాలిడిటీతో మీకు గ్రూప్ డి ఫుల్ కోర్స్ అయితే వస్తుంది. కంప్లీట్గా మీకు గ్రూప్ డికి సంబంధించి ఉపయోగపడుతుంది అనమాట. లైక్ ఇందులో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఎవ్రీథింగ్ గ్రూప్ డిలో ఉన్న ప్రతిదీ మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ లేకపోతే మన టీమ్ కానీ మిగతా వాళ్ళు మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ లెవెల్ కంటెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా నా గురించే మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను రైల్వేలో, ఎన్టీబీసీ కూడా క్లియర్ చేశాను. సో కంపారిటివ్లీ చూసుకుంటే మీకు ఇది లెవెల్ 1 పోస్ట్. సో ఎంత బెటర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానని మీరు అర్థం చేసుకోవచ్చు. సో అటువంటి కంటెంట్ అయితే ఉంటుంది, తప్పకుండా తీసుకోండి. చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు ఒక పుస్తకం ఒక సబ్జెక్టుకి సంబంధించి తీసుకుంటే కూడా ఇంత తక్కువకి రావట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి గ్రూప్ డికి సంబంధించి 1 year పాటే హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా కన్సిడర్ చేయండి. అండ్ కన్సిడర్ చేసి తీసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైతే నీడ్ ఉంటుందో రికమెండ్ చేయండి. ఇంత తక్కువలో బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అన్నవి మీకు దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్గా రికమెండ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఫెటర్ సంబంధించిన ట్రేడ్ ఏఎల్పి వాళ్ళ కోసం, అండ్ లైక్ బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఏఎల్పి టెక్నీషియన్ ఫుల్ కోర్సులు కూడా ఉంటాయి. ఓకే, కాకపోతే నేనేం చెప్తానంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కన్నా ఫుల్ కోర్సు చాలా అఫోర్డబుల్ ప్రైసుల్లోనే ఉన్నాయి కాబట్టి దేనికి ప్రిపేర్ అయినా ఫుల్ కోర్స్ తీసుకోండి. సో దట్ మొత్తం ఒక ఎగ్జామ్ కావాల్సిన అన్నీ అక్కడి నుంచి తీసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇప్పటిదాకా చెప్పిన మొత్తం అన్నీ ఒకే దానిలో కావాలంటే కాంబో కోర్స్ కూడా ఉంది, అది కూడా చెక్అవుట్ అయితే చేయొచ్చు. కూపన్ కోడ్ SARA అని వాడండి. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అన్ని క్లాసెస్ మీద. సో మీకు డెఫినెట్గా తక్కువ ప్రైస్కి బెస్ట్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఓకేనా, అయితే ఈ ప్రాసెస్లో మీకు అప్డేట్స్ వస్తుంటాయి, రైల్వే రిలేటెడ్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్. అటువంటి అప్డేట్స్ని ఫాస్ట్గా తెలుసుకోవటానికి అండ్ రియల్ అప్డేట్స్ని తెలుసుకోవటానికి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. అదే కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి అప్డేట్సే కాదు, మనం క్లాసెస్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, అప్డేట్స్ చేస్తుంటాం, ఎవ్రీథింగ్ మనం వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ గవర్నమెంట్ జాబ్కి మీకు డెఫినెట్గా మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు రైల్వేకి సంబంధించి రకరకాల నోటిఫికేషన్స్ అసలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని రీసెంట్గా వీడియో అయితే చేశాను. చూడండి వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో అయితే చూడండి. అండ్ దాంతోపాటు కంప్లీట్లీ ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ 1 year లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ ఫ్రీగా విత్ PDF నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ ఇస్తాను, ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి, మీకు ఎగ్జామ్ టైంకి బెనిఫిట్ అవుతుంది. ఓకే, అండ్ వీటికి సంబంధించిన PDF అన్నది మీరు ఫ్రీగా మన యాప్లోంచి తీసుకోవచ్చు. అలాగే కోర్స్ తీసుకోండి, మీకు డెఫినెట్గా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో టాపిక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్
వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.